అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు గత కొంతకాలంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వెళ్ళిన అనంతరం వారు మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరమైన భాషతోటి చాలా సందర్భాల్లో ఏ ప్రస్తావన లేకుండా కూడా వ్యక్తిగతమైన కక్షతోటి తాను ఆశించింది జరగలేదనే దుగ్ధతోటి రకరకాల పద విన్యాసాలతోటి మాట్లాడుతున్న తీరు నాకు కొంచెం బాధ అనిపించింది. దళిత బాంధవుడిగా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా చేసి మరలా ఇప్పటి పరిస్థితుల్లో వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనం ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని పేద బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా దళిత సామాజిక వర్గం వారిని వారి కుటుంబాన్ని హక్కును చేర్చుకున్న విధానం మనందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దళితులు, చిన్న సన్నకారు, పేద వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా ఒక దైవంగా కొలిసే పరిస్థితి. 2019 నుండి 2024 వరకు వారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేదల హృదయాల్లో, ముఖ్యంగా దళితుల హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న విధానం మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని, అలాంటి కుటుంబాన్ని, అలాంటి పార్టీని ఇబ్బడి ముబ్బడిగా ఇష్టానుసారంగా ఏ భాష వస్తే ఆ భాష, ఏ మాట వస్తే ఆ మాట, మొన్నటి వరకు కల్కి కాంప్లెక్స్ అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కల్కి కాంప్లెక్స్తో పోల్చాడు. ఈ రోజున ఆంధ్ర శశికళ అంటున్నాడు. వారిని దాటి ఏమి చేయలేమంటున్నాడు. ఇది నేను చూసిన దాని ప్రకారం, విన్నదాని ప్రకారం ఇది రాజకీయపరమైన అంశంగా నేను భావించట్లా. అతనికి ఏదో వ్యక్తిగతమైన దుగ్ధతోటి మాట్లాడుతున్న తీరుగా నేను భావిస్తా ఉన్నాను. మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, ఆ తదుపరి తెలుగుదేశంలోకి మారటం జరిగింది. తెలుగుదేశంలో కనీస వేతనాల చైర్మన్గా ఆ పార్టీ మీకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా దానికి క్యాబినెట్ హోదా కూడా కల్పించిన సంగతి నేను అనుకుంటున్నాను, కల్పించిందని. అది క్యాబినెట్ హోదా కూడా. ఆ తదుపరి ఎమ్మెల్సీగా మిమ్మల్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళారు. మీరు ఎందుకు పార్టీ మారారు? అక్కడి నుండి ఎందుకు వచ్చారు ఇక్కడికి? వైసీపీలోకి ఎవరు రమ్మంటే వచ్చారు? మీ వ్యక్తిగతమైన అవసరాల కోసం అక్కడ ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకత్వాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఈరోజు
మీరు అనుకున్నది ఇక్కడ జరగకపోయేవారికే మరలా ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళటం కోసం మీరు ఇప్పుడు పేపర్లో నేను చూశాను, నేను ఇంకా టీడీపీలో పూర్తి స్థాయిలో లేను, త్వరలో ఉంటాను అని. ఇది అర్థం కాల. పార్టీలో అయితే మీరు కండ వేసుకున్నారు, జాయిన్ అయ్యారు. తాను పూర్తి స్థాయిలో టీడీపీలో రావడానికి ఇంకా సమయం ఉంది. మీరు ఎక్కడా స్థిరత్వం లేకుండా గోడ మీద పిల్లివాటంగా మీ రాజకీయ జీవితాన్ని నడుపుతున్న విధానం సమాజం చేదరించుకుంటా ఉంది. ముఖ్యంగా దళిత సామాజిక వర్గం మిమ్మల్ని చూసి నవ్వుకుంటాను. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని. నిన్న మాజీ మంత్రి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ గారు పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా మరలా మీ గొంతుని వినిపించడానికి మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవటానికి, మీ దుగ్ధని వ్యక్తిగతంగా ప్రపంచం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో దళితుల్ని అక్కడ 74 మంది నాతో పాటు అత్యాచారానికి గురయ్యారు. మీరు 75వ వ్యక్తిగా అత్యాచారానికి గురవబోతా ఉన్నారు అని ఒక మంచి సూచన చేశారు. మిమ్మల్ని ఎవరూ అత్యాచారం చేయాల, మీకు మీరే అత్యాచారం మిమ్మల్ని మీరే చేసుకున్నారు. ఇది వాస్తవం. పిల్లి తన పిల్లల్ని ఏడిళ్ళే మార్చింది. మీరు ఆంధ్రాలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం మారుస్తూ వస్తూ ఉన్నారు. ఇది దళిత జాతిని అత్యాచారం చేస్తున్నది డొక్కా మాణిక్వర్ ప్రసాద్ గారని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అత్యాచారం చేయట్లా. దళితులకి సమన్యాయాన్ని ఉన్నతంగా తీసుకువెళ్ళటానికి ఏ మార్గాలు ఉన్నాయో వాటన్నిటినీ అమలుపరుస్తున్నారు. అన్వేషించటమే కాదు, అమలుపరుస్తూ ఉన్నారు. గతంలో మీరు ఇప్పుడు ఎక్కడుండి మాట్లాడుతున్నారో ఆ పార్టీకి చెందిన అధినాయకుడు దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న విషయాన్ని మీరు అప్పుడే మర్చిపోయారా? దళితులు ఇంకా మర్చిపోలా. మీరు ఇవన్నీ రికార్డెడ్. మీరు ఈ రోజున ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మీ దుగ్ధేంటి? మీరు ఇక్కడికి ఎవరు రమ్మంటే వచ్చారు? ఇక్కడి నుంచి ఎవరు బొమ్మంటే పోయారు? ఇన్నిసార్లు పార్టీలు మారే మీ మాటకు విలువ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు మాట్లాడేదానికి విలువ ఉంది అని మీరు భావిస్తూ ఉన్నారా? కమాండర్ ఉండారంటారు. జగన్ కాదు నిర్ణయాలు తీసుకునేది అని అంటారు. దీని వెనకో ఎవరో నడుపుతున్నారు అని అంటారు. ఆ భాష చాలా అభ్యంతరకరంగా ఉంది. డొక్కా మాణిక్వర్ ప్రసాద్ గారు, మీరు రాజకీయ పరంగా దళితుల్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే సైద్ధాంతికంగా ఒక ఆలోచనతోటి మీకు మీరుగా వ్యవస్థల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఏ విధంగా మీ భాషని, మీ నాలెడ్జ్ని ఉపయోగించటానికి నాకు తెలిసి ఈ వయసు ప్రభావం ఏమో అని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే మీకు మాటలు, చేష్టలు తడబడతా ఉన్నాయి. ఇది అంత మంచిది కాదు అని మీ ఒక్కళ్ళకే కాదు, మీ భాష వలన, మీ వ్యవహరించే తీరు వలన దళితులకి ఇబ్బంది జరుగుతుంది. దళితులు ఒకరిని నమ్మితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం కోసం వారు ఎంత
ప్రిన్సిపుల్డ్గా ఉంటారో మీకు తెలియని విషయం ఏం కాదు. దీన్ని మీరు ఇంకొక కోణంలోకి తీసుకెళ్తుంది. మీకు ఏదైతే కావాలని కోరుకున్నారో అది జరగలేదు కాబట్టి దళిత వ్యవస్థని మొత్తాన్ని పక్కదారి పట్టించాలి అనుకోవటం అవివేకం అని నేను భావిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ప్రస్తావన, మీరు ప్రతిసారి దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చాలా ఎక్కువ తక్కువలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దళితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన న్యాయాన్ని, సమాజంలో గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోరు అనేది మీ దృష్టికి తీసుకొస్తూ, రాబోయే కాలంలో అంటే ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో మీకు ఏ చిన్న సందర్భం దొరికినా అసలు సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా మీరు మాట్లాడే తీరు చాలా ఇబ్బందిగా ఉండి ఈ రోజున మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. మీడియా ద్వారా మీకు నేను తెలియజేసేది, మీకు పొద్దుపోకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి అనుకుంటే, ఇంకా దీనికంటే మెరుగైన సామాజిక అంశాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. వాటిల్లోకి వెళ్ళి కాల యాపన చేయటానికి ప్రయత్నం చేయండి తప్పితే ఉన్నవి లేని ఒట్టి అబద్ధాలు ప్రచారం చేయటానికి మాత్రం ఇక మీదట చెయ్యొద్దని, చెయ్యరని అనుకుంటూ మీరు ఇకనైనా ఇప్పుడున్న పార్టీలోనైనా, ఇప్పటికీ మీరు ఇంకా స్ట్రాంగ్గా చెప్పట్లేదు నేను టీడీపీ అని, ఎక్కడున్నారో మీరే అగమ్య గోచరంగా ఉన్నారు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడైనా నమ్మకంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కానీ, ఇంకా మీరు అనుకునే కమాండర్, మీ ఆలోచనలో ఎవరున్నారో వాళ్ళ గురించి కానీ మాట్లాడటం, అనవసరమైన పదజాలంతో మీరు మీడియా ద్వారా సమాజానికి పంపించాలనుకోవటం అంత పద్ధతి కాదని, తప్పనిసరిగా మీరు ఆ మార్గం నుండి బయటకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.